వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్ణాటకలోని అతి పురాతనమైన దేవాలయం ధర్మస్థల. నేత్రావతి నది ఒడ్డు నుండే మంజునాథుడి ఆలయం. కానీ ఇప్పుడు ధర్మస్థల పేరు వింటేనే ధర్మస్థల గురించి చర్చ జరిగితే కేవలం విజిల్ బ్లోయర్ భీమన్న చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, చేసిన ఆరోపణలు మాత్రమే ప్రతి చోట కూడా చర్చనీయాంశంగా మారాయి. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. సో ఈ విషయంలో ఇంకొక ట్విస్ట్ బయటపెట్టిర్రు సిట్ అధికారులు. ట్విస్ట్ అని చెప్పే కంటే ధర్మస్థల కథకి ఎండ్ కార్డ్ పడిందనే చెప్పొచ్చు. అయితే దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతుంది అనేది సిట్ అధికారులు అధికారికంగా చెప్పాల్సి ఉంది. కాకపోతే విజిల్ బ్లోయర్గా అందరి ముందుకు వచ్చి జరిగిన ఉదాంతం అంతా కూడా వందలాది మహిళలను, మైనర్ బాలికలను చంపి పూర్తి చేశారు అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కానీ చివరాఖరికి ఈ ఘట్టం స్వామీజీలు, అక్కడుండే న్యాయస్థానాలు అండ్ కర్ణాటక ప్రజలు, నేత్రావతి ఒడ్డున ఏమీ లేదు అని స్థానికులు, బాహుబలి గుట్టలను జల్లెడబడుతున్న పోలీసులను అడ్డుకున్న స్థానికుల విజయంగానే చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పిన విషయాలే నిజమని నిర్ధారించిన పరిస్థితి సిట్ అధికారులు. ఇంతకీ ఏం జరుగుతుంది ధర్మస్థలలో అంటే, విజిల్ బ్లోయర్ చెప్పిన ప్రతి మాట అవాస్తవం, ప్రతి మాట అబద్ధం. విజిల్ బ్లోయర్ ముసుగులో భీమన్న చేసే ఆరోపణలు ప్రతిదీ కూడా అబద్ధమే అని కొట్టిపడేసింది సిట్. అంతేకాదు, నిన్న సిట్ అధికారి, ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి దాదాపు గంటల కొద్దీ ఆయనను విచారించిన పిమ్మట ఈ క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అండ్ ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటట్టు చేయడం, సిట్ అధికారుల సమయం వేస్ట్ చేయడం, ఇట్లన్నిటికీ గాను ఆయనని కోర్టులో కూడా హాజరుపరిచిన పరిస్థితి. అయితే ఇది కేవలం భీమన్ మాత్రమే కాదు. అయితే ఈ ఘటనకి ఇంకొంత బలం చేకూర్చేటట్టు, అందరి దృష్టి మల్చేటట్టు కూడా చేసింది సునీతా భట్. సునీతా భట్ చేసిన ఆరోపణలు కూడా పరిగణలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అందుకనే బాహుబలి గుట్టల్లో, ధర్మస్థలిలో అండ్ దాంతోపాటు నేత్రావతి ఒడ్డున ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో దాదాపు 16 పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తవ్వకాలు కూడా చేయడం జరిగింది. సో అందులో కారణం సునీతా భట్ కూడా. అందుకనే సునీతా భట్ను కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం. అయితే తను చేసిన విమర్శలు 2003లో తన కూతురు కూడా ధర్మస్థలిలోనే అదృశ్యమైంది. దానికి సంబంధించిన ఫిర్యాదు నేను చేసినప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్యూర్ అయ్యారు అని తను చేసిన విమర్శలను కూడా సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. సో పరిగణలోకి ఆమె చెప్పిన వ్యాఖ్యలు తీసుకోవడం అండ్ విజిల్ బ్లోయర్గా మన అందరి ముందుకు వచ్చి ధర్మస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించిన భీమన్న చెప్పిన వ్యాఖ్యలను కూడా సిట్ చాలా సీరియస్గానే తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. పోలీసు అధికారులు సీరియస్గానే తీసుకున్నారు. అందుకనే 13 చోట్ల తవ్వకాలు చేసినా అక్కడేమీ దొరకని పరిస్థితి. కేవలం స్పాట్ 6లో మాత్రమే పుర్రెలు, ఎముకలు దొరికాయి. అవి కూడా ఒక మేల్ అని నిర్ధారించారు అధికారులు. మరి విజిల్ బ్లోయర్ ధర్మస్థలికి సంబంధించిన పారిశుద్ధ కార్మికుడుగా పనులు నిర్వహించిన వ్యక్తి అయ్యుండి కూడా ధర్మస్థలికి సంబంధించిన ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేయడం, ఎందుకు ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసే వ్యవహారం చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మర్చేటట్టు ఎందుకు చేసిండు విజిల్ బ్లోయర్ అనే దిశగా ఇప్పుడు సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. సో అది కూడా త్వరలో తేలబోతుంది. చికోటిలో చేసిన, జైన్లు చేసిన ప్రత్యేకంగా నిరసనలు కావచ్చు, స్వామీజీలు చేసిన ధర్నాలు కావచ్చు, న్యాయవాదుల ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ కూడా ధర్మస్థలిలో ఏమీ జరగలేదు. కేవలం విజిల్ బ్లోయర్ ముసుగులో భీమన చేస్తున్న నాటకం మాత్రమే. ఇక్కడ ఎట్లాంటి అసాంఘిక చర్యలు జరగలేదు, ఎవ్వరిపైన కూడా అత్యాచారాలు జరగలేదు, ఎవరిని కూడా నేత్రావతి ఒడ్డున పూడ్చిపెట్టే పరిస్థితులు లేవు అని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఇవాళ నిజమని నిరూపణ జరిగాయి. మొత్తానికైతే సిట్ అధికారులు తేల్చి చెప్పాడు. విజయ్ ఏదైతే ఇక్కడ విజిల్ బ్లోయర్ చెప్తున్న ప్రతి అంశం, ప్రతి మాట కూడా ఒక కట్టుకథనే అని ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇంత చేసిన విజిల్ బ్లోయర్ వెనుక ఉన్నది ఎవరు? నిజంగా విజిల్ బ్లోయర్ని అండ్ సునీతా భట్ని ఒక పావులా మార్చుకున్నారా? ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటట్టు అండ్ ప్రభుత్వం పైన కూడా విమర్శల కుర్చేటట్టు ఎందుకు ఈ వ్యవహారం చేశారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. మొత్తానికి విజిల్ బ్లోయర్ చేసిన విమర్శలు కావచ్చు, మాటలన్నీ ఉత్తుత్తవని తేల్చి చెప్పారు.
కటకటాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే ధర్మస్థల ఘటనలో ఎండ్ కార్డ్ అయితే పడింది. సో ఇన్ని రోజులు మృతదేహాలు ఎక్కడ ఎప్పుడు లభ్యమవుతాయో తెలియదని కొన్ని సందర్భాల్లో, అండ్ మృతదేహాలని అక్కడ నుంచి ఖాళీ చేసే ప్రయత్నాలు సాగాయని కొన్ని సందర్భాల్లో, పూడ్చిన చోట మృతదేహాలను తీసి కొత్త మట్టి వేశారు అని అక్కడుండే ఎంఆర్ఓకి సంబంధించిన ఆ ఎంఆర్ఓ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు సిట్ అధికారులు. సో ఇట్లా ఎన్నో కోణాలు, ప్రతిరోజు ఏదో ఒక మలుపు, ప్రతి చోట పుర్రెలు దొరికినప్పుడు, ఐడి కార్డ్స్ దొరికినప్పుడు, అండ్ మహిళలకు సంబంధించిన వస్త్రాలు దొరికినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందా గుట్టల్లో, బాహుబలి గుట్టల్లో అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. విజిల్ బ్లోయర్ చెప్పిన ప్రతి మాట నిజమని నమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికి వాళ్ళ తేటతెల్లమైంది విజిల్ బ్లోయర్వి కేవలం ఆరోపణలు మాత్రమే. అక్కడ మంజునాథుడి ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే విజిల్ బ్లోయర్ ఇట్లాంటి ఆరోపణలు చేశారని సిట్ అధికారులు తేల్చేశారు. విజిల్ బ్లోయర్ని కూడా కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. అయితే ఇవన్నీ సరే, మరి ఇంతకీ అక్కడ దొరికిన పుర్రెలు ఎముకల సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సిట్ అధికారులు అవి ఎవరివని తేల్చారు. అండ్ అక్కడ దొరికిన ఐడి కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎవరిది అని నిర్ధారించారు. అండ్ మహిళలకు సంబంధించిన దొరికిన వస్త్రాలు ఎవరివి అని ఇవి కూడా తేల్చే దిశలో కూడా సిట్ అధికారులు పడ్డారు. సో మొత్తానికైతే ధర్మస్థలిలో ఎటువంటి అఘాయిత్యాలు జరగలేవు, ఎటువంటి మర్డర్స్ జరగలేవు, ఎటువంటి మిస్టరీ లేదు. మంజునాథ ఆలయానికి, కేవలం మంజునాథుడి ఆలయానికి 2000 సంవత్సరాల ఘన చరిత్ర మాత్రమే ఉంది.